భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డ ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసేటటువంటి యువకుడు మృతి చెందడమైతే జరిగింది. దాదాపుగా ఆన్‌లైన్ గేమ్స్‌లో రూ. 1,00,000 అక్షరాల పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురైనటువంటి చుంచు రామ్ చరణ్ అనే యువకుడు 23 సంవత్సరాలుంటాడు. చిన్ననాడే వాళ్ళ అమ్మ, నాన్న కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళ నానమ్మే చిన్ననాటి నుంచెల్లి గూడా యువకుడిని పెంచి పెద్ద చేయడం జరిగింది. ఒక పెట్రోల్ బంక్‌లో వాళ్ళ బావ దగ్గర పెట్రోల్ బంక్‌లో కూడా ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా బ్రతుకుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డటువంటి రామ్ చరణ్ దాదాపుగా రూ. 1,00,000 పోగొట్టుకోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యనైతే చేసుకోవడం జరిగింది. అంటే చాలా వరకు అందరూ గూడా ఒక చెప్తూ ఉన్నారు. అంటే పోలీస్ ఆఫీసర్స్ నుంచెల్లి చాలా అందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా ఈ ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడి మీ విలువైనటువంటి ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దని చెప్పినా గూడా చాలామంది యువకులు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి విలువైనటువంటి ప్రాణాలను మాత్రం పోగొట్టుకుంటున్నారు. అంటే గత 4, 5 రోజుల క్రితమైతే ఈ ఘటన జరిగింది. అంటే రూ. 1,00,000 పోగొట్టుకున్న తర్వాత రామ్ చరణ్ మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపానికి గురైన తర్వాత ఆ ఇంటి వద్దనే క్రిమిసంహారక మందు తాగడంతో ఒక పురుగుల మందు తాగడంతో గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్, వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రం తరలించడం జరిగింది. తరలించిన తర్వాత చికిత్స పొందుతూ రామ్ చరణ్ అయితే మృతి చెందడం జరిగింది. ఆయన యొక్క రామ్ చరణ్ మృతి మాత్రం ముల్కనూరు గ్రామంలో కావచ్చు, అటు భీంతేరుపల్లి మండల వ్యాప్తంగా కూడా విషాదాన్ని నింపింది. అంతకుముందు జరిగినటువంటి కొత్తకొండ జాతరలో కూడా అందరితో మంచిగా సంబురంగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఈ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఎవరికీ చెప్పకుండా ఒక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం, ఆయన ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ నానమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె చిన్ననాటి నుంచెల్లి కూడా వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయిన తర్వాత రామ్ చరణ్ వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయిన తర్వాత చిన్ననాటి నుంచెల్లి కూడా ఆమె పెంచి పెద్ద చేసింది. వాళ్ళు అయినా కన్న కొడుకు, కోడలు చనిపోయారు. నా మనవడే నాకు దిక్కనుకున్న సమయంలో రామ్ చరణ్ గూడా ఆత్మహత్య చేసుకొని ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా విలువైనటువంటి ప్రాణాలను మాత్రం కోల్పోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే మనవడికి నానమ్మే అన్నీ అయి కూడా అంత్యక్రియల్లో అతనికి అంత్యక్రియలు చేసి ఒక చివరికి ఒక మనవడే తనను పారేస్తాడు లాస్ట్‌కు అని అనుకున్న తరుణంలో కూడా నానమ్మే ఒక రామ్ చరణ్‌కు చివరి అంతిమ సంస్కారాలు చేయడం, అక్కడ ఆయన యొక్క చితికి నిప్పు పెట్టడం గూడా చాలా మందిని కలిచివేసింది. చాలా మంది అది చూసిన వాళ్ళంటే కన్నీటి పర్యంతం అయితే అయ్యారు. అంటే సజ్జనార్ కూడా ఎవరైతే ఉన్నారో సజ్జనార్ కూడా దీనిపై ఆయన ట్విట్టర్‌లో కావచ్చు, ఫేస్‌బుక్ అకౌంట్‌లో కావచ్చు, దీన్ని ఒక పోస్ట్ చేస్తూ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా పోస్ట్ చేసి ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా చెప్తూనే ఉన్నాము. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి విలువైన ప్రాణాలను కోల్పోవద్దంటూ కూడా ఒక పోస్ట్ ఒక పేపర్‌లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్‌ను పెట్టి అతను సజ్జనార్ గారైతే దీన్ని పోస్ట్ అయితే చేయడం జరిగింది. రామ్ చరణ్ మృతి మాత్రం తీవ్ర విషాదాన్నయితే వాళ్ళ కుటుంబంలో నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.